श्री रामचंद्र जी महाराज के भरे दरबार में తెలంగాణ ప్రాంత ప్రముఖులు శ్రీ తరుణ్జయ్ గారికి కమల్ జిల్లా వ్యాపారవేత్త సన్మానం చేస్తూ ఉన్నారు. నార్ల నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రాంత ప్రముఖులు, సామాజిక సమరస ప్రాంత ప్రముఖులు చిన్న రెండు విషయాలు మనకు సూచనలు ఇచ్చి దాంతో పాటు మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు భగవాన్ వీర హనుమాన్ విజయ యాత్రను మన సిద్దిపేట నడిపొట్టులో జరుపుకోవడము చాలా సంతోషదగ్గ విషయము. ప్రపంచ దేశాలకు అన్నం పెట్టి ప్రపంచ దేశాలకు అన్నపూర్ణగా వెలసినటువంటి మన భారతదేశము అదే పద్ధతిలో మన సిద్దిపేట నడిపొట్టు నుంచి దేశవ్యాప్తంగా విచ్చేసినటువంటి హిందూ భక్తులందరికీ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 45 రోజుల పాటు అన్నదానం అందిస్తున్నటువంటి సిద్దిపేట ముద్దు బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంతేకాదు 500 సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం జరుపుకున్నాము. ఆ అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణ కార్యక్రమంలో మేము సైతము పాల్గొంటామనే పద్ధతిలో సిద్దిపేట నుంచి నేతి కైలాసం అన్నగారు 45 రోజుల పాటు ప్రతినిత్యం 15,000 మందికి సిద్దిపేట నడిపొట్టు నుంచి అన్నాన్ని ప్రసాదించడం కూడా శుభ సూచకము. ఇది భారతదేశము బంగారు పక్షి, నిత్యవ్వని నిగనిగలాడేటువంటి యువకులు ఉన్నటువంటి భూమి మన భరత భూమి. ఏదైతే ఆనాడు హనుమంతుడు చేసిండో ఆ పని చేయడం కోసమే బజరంగ దళ్ ఉద్భవించింది. ఆనాడు హనుమంతుడు త్రేతాయుగములో ఏదైతే రామ కార్యము కోసము తన జీవితాన్ని దారదత్తము చేశాడో ఆ పని చేయడం కోసము బజరంగ దళ్ ప్రారంభించింది. 500 సంవత్సరాల పోరాట ఫలితం అనుకున్నమే 500 పోరాట ఫలిత సందర్భంగా మాన్య శ్రీ అశోక్ సింఘాల్జీ విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు ఏదైతే మన శోభయాత్ర బయలుదేరిందో అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా రామ మందిర నిర్మాణం కోసము రథాలు బయలుదేరాయి. రథాలు బయలుదేరుతున్న సందర్భంలో 1982వ సంవత్సరంలో రథాలు బయలుదేరుతుంటే రైతాలు వెళుతుంటే మనలాంటి వాళ్ళంతా భక్తులందరూ కూడా రథాలను దర్శించుకుందామని మాతృమూర్తులు యువకులు పెద్దలందరూ వస్తే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మద్రాసులో ఉన్నటువంటి ప్రాంతం నుంచి రాళ్ళు రువ్వడం ప్రారంభించాడు రథం పైన. అప్పుడు అశోక్ సింఘాల్జీ చెప్పారు, రథం తిరిగి దేశవ్యాప్తంగా తిరిగి అయోధ్యకు చేరుకున్నది. అయోధ్యకు చేరుకోగానే అయోధ్యలో ఉన్నటువంటి మనలాంటి యువకులందరూ సమావేశపరిచి, యువకులారా తస్మత్తు జాగ్రత్త, హిందూ సమాజానికి ఆపద వస్తున్నది, మేలుకొనండి, ధర్మాన్ని కాపాడండి అని అశోక్ సింఘాల్జీ పిలుపునిచ్చారు. ఈనాడు కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నది. తస్మత్తు జాగ్రత్త, వీటి నుంచి మనం మెలుకోపోయినట్టయితే మన ధర్మానికి ఆపద వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకోసమని 1986వ సంవత్సరము అక్టోబర్ 8వ తేదీ రోజు నాడు
బజరంగ దళ్ ప్రారంభించారు. బజరంగ దళ్ అనేటువంటిది ఏ వ్యక్తి పేరు మీద లేదండి. బజరంగ దళ్ అనేటువంటిది సాక్షాత్తు భగవంతుడి పేరు మీద ఉన్నది. బజరంగి అంటే ఎవరు? హనుమంతుడు. హనుమంతుడు ఏం పని చేశాడు? ఆ పని చేయడం కోసమే బజరంగ దళ్. హిందూ ధర్మ రక్షణ కోసము గ్రామ రక్షక దళమే బజరంగ దళ్. మా గ్రామంలో, మా పట్టణంలో దుర్మార్గులు, దుర్యోధన లాంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు. దానికోసం, రక్షణ కోసమే బజరంగ దళ్. ధర్మ సంస్థాపన కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళ వెనకాల ఉంటది బజరంగ దళ్. అధర్మ పక్షానికి బజరంగ దళ్ వ్యతిరేకము, ధర్మ పక్షానికి బజరంగ దళ్ అండగా ఉంటుంది. హనుమంతుడు ఏమి పని చేశాడో ఒకసారి హనుమంతుడి యొక్క 2-3 విషయాలు చెప్పి నేను పూర్తి చేస్తాను. ఏదైతే వానర సైన్యాన్ని సమీకరించి వానర సైన్యం ద్వారా లంకలోకి వెళ్ళడం కోసం ప్రయత్నం జరుగుతున్నదో, ప్రయత్నం చేస్తున్నప్పుడు అమ్మవారు సీతమ్మ వారిను రావణాసురుడు తీసుకెళ్లిన తర్వాత లంకలోకి వెళ్ళాలంటే సముద్రం దాటాలంటే ఎవరు కూడా దాటడం కోసము భయపడుతున్నారు. జంబవంతుడు అంటున్నాడు, నేను వెళ్తా కానీ రాలేను అని అంటున్నాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు చెప్తున్నప్పుడు, హనుమా లే, నువ్వు అతి చిన్న వయసులోనే సూర్యుని పండు అనుకొని తినడానికి వెళ్ళావే, ఆ పద్ధతిలో నువ్వు వెళ్ళగలుగుతావు, సీతమ్మ తల్లి చూసి రాగలుగుతావు అని హనుమంతుడితో అక్కడ ఉన్నటువంటి వానర సైన్యము, జాంబవంతుడు అందరూ చెప్పడం జరిగింది. చెప్పేసరికి హనుమంతుడు ఒకసారి లంఘించి దూకి లంకలోకి వెళ్ళాడు. లంకలోకి వెళితే ఏ విధంగా వెళ్ళాడు హనుమంతుడు? హనుమంతుడి గుణం మనములో రావాలి. హనుమంతుడు ఏ విధంగా వెళ్ళాడు? సూక్ష్మ రూపధరి చేయిదికవా, వికట రూపధరి లంక జరవా, భీమ రూపధరి అసుర సవారే అని మనం హనుమాన్ చాలీస చెప్పుకుంటే, సూక్ష్మ రూపంలో తల్లికి చిన్న రూపంలో సీతమ్మ వారికి కనిపించాడు. కానీ రాక్షస జాతికి ఏ విధంగా కనిపించాడు? భీకరమైనటువంటి శరీరము, భీమ రూపధరే అంటే భీముని వలె కనిపించి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా తన శక్తి సామర్థ్యాలను చూపించి వచ్చాడు. లంకలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రామనామ శబ్దం కనిపిస్తుంది. అరే, లంకలో అందరు రాక్షసులే ఉంటారే, కానీ ఇక్కడ రాముని చెప్పిస్తున్నారు ఎవరు అని చూసేసరికి కిటికీలో నుంచి రామనామ శబ్దం వినిపిస్తుంది. ఆయన ఎవరు తెలుసునా? రావణాసుడి యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు రామనామాన్ని చెప్పిస్తున్నాడు. హనుమంతుడు అంటాడు, నువ్వు ఎవరు? నేను రావణాసుడి తమ్ముని విభీషణ అంటాడు. విభీషణ, నువ్వు రావణాసుడి తమ్ముని రాక్షస జాతికి చెందిన వాడివే, ఎందుకోసం రాముడు చెప్పిస్తున్నావు అని అడిగాడు. అడిగినప్పుడు విభీషణ వాడు తెలుసా, రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తియే రామావతారంలో మానవావతారంలో వచ్చాడు, కాబట్టి నేను భగవంతుని నామాన్ని జపిస్తున్నా అని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు హనుమంతుడు ఏమంటాడు తెలుసునా, విభీషణ, నీ జన్మ స్వార్థకత లభించాలంటే, నీ జన్మకు ధన్యం లభించాలంటే నువ్వు చేయవలసినది ఏమి లేదంటే రామనామము కాదు, రామ కార్యంలో పాల్గొని నీ జన్మ ధన్యమవుతుందని చెప్పాడు హనుమంతుడు. అక్కడ హనుమంతుడు చెప్పిన విధంగా నేను రామకార్యం అంటే ఏమిటి, మరి ఏమి చేయాలి అని అన్నప్పుడు, మీరేమీ లేదు, మా సీతమ్మ వారి యొక్క జాడ చెప్పినట్లయితే రామకార్యంలో పాల్గొన్నట్లే అని హనుమంతుడు చెప్పిన విధంగా రాముడు సీతమ్మ వారిని కలుసుకోవడం ఏ విధంగా జరిగిందో మనకంతా ఆ ఘట్టమంతా తెలుసు. తర్వాత సీతమ్మ వారిని చూడమని తీసుకుని వచ్చి రాముల వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ వారధి నిర్మాణం జరుగుతున్నది. వానర సైన్యము వాళ్ళ స్వావలంబ నిర్మాణం చేశాడు రాముడు. వాళ్ళలో ఒక మంచి చక్కటి వాతావరణం నిర్మాణం చేసి వానరు నిర్మాణం అవుతున్న సందర్భంలో రాముడు కూడా ఒక రాయి తీసుకుని వేస్తే మునిగిపోయింది. ఆ వానర సైన్యం వేసిన రాళ్ళు మొత్తం తేలుతున్నాయి. ఒక్కసారి హనుమంతుని గుణాన్ని మనం పరిశీలించాలి. రాముడు రాళ్ళని తేలుతుంటే రాముడు వేసిన రాయి మునిగింది. అప్పుడు హనుమంతుడు పక్కనే ఉంటాడు. రాముడు అడుగుతాడు హనుమంతుడితో, హనుమా, మీరు వేసిన రాళ్ళని తేలుతున్నాయి, నేను వేసిన రాయి మునిగింది ఎందుకోసం అని అన్నప్పుడు హనుమంతుడు ఏమన్నాడు తెలిసిన, ప్రభు శ్రీరామచంద్ర వారు, ఇక్కడ రాముడు కాదు గొప్ప, రామనామము గొప్పది. మీరు కూడా స్వయాన మీ చేతులతో మీ నామాన్ని రాసి వేసినట్లయితే ఆ రాయి తేలుతుంది అని హనుమంతుడు చెప్పగానే రాముడు అదే పద్ధతిలో నామాన్ని రాసి వేస్తే రాయి తేలింది. ఇట్లా లంకలోకి వెళ్ళినప్పుడేమో రామనామము కాదు, రామ కార్యము గొప్పదనడే. వారి నిర్మాణంలో ఏమన్నాడు, రామనామము కాదు, రాముడు కాదు, రామనామం గొప్పదనడు. హనుమంతుని యొక్క గుణగణాలు ఈనాడు ప్రతి హిందువుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఆది కార్యకర్త ఎవరయ్యా అంటే హనుమంతుడు. హనుమంతుని యొక్క ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి ప్రతి ఊర్లో హనుమంతుని విగ్రహం ఉంటుంది. హనుమంతుని గుడి లేని గ్రామం లేదు, హనుమంతుడు లేనటువంటి
ఊరు లేదు కాబట్టి ప్రతి ఊర్లో మనం హనుమాన్ మాలలు వేస్తున్నాము. అందుకోసమనే ప్రతి ఒక్కరము కూడా వారంలో ఒకసారి గంట సమయం కేటాయించి బజరంగ దళ పని ఏమిటిదంటే వారానికి ఒకసారి యువకులందరూ కలిసి హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. ప్రతి వారంలో మంగళవారం శుక్రవారం చేద్దామని కోరుకుంటూ, కాబట్టి ఈ యొక్క కార్యంలో మనమందరం కూడా గ్రామ రక్షక దళం బజరంగ దళం కాబట్టి బజరంగ దళ కార్యకర్తలారా వారంలో ఒకసారి మన గుడిలో మన గుడి కేంద్రంగా వారానికి ఒకసారి హనుమాన్ చాలీసా చెప్పుదామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిద్దిపేట బజరంగ దళం విశ్వ హిందూ పరిషత్ శాఖ వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. రథం వస్తుంది, అది కూడా మనమే, దాన్ని కూడా మనం సహకరించాలి. కానీ యువకులందరికీ నేను చెప్పే 3 పాయింట్లు ఏంటి అంటే, ఒకటి మన భారతదేశ వ్యాప్తంగా హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి లవ్ చేయడం జరుగుతుంది. రెండోది మన యువతని మొత్తం ఖరాబ్ చేయడానికి దేశానికి వెన్నుముక ఏదంటే యువత. ఆ యువతని ఖరాబ్ చేయడానికి డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, లేకపోతే మత్తు పానీయాలు కావచ్చు, ఇవి మన దేశానికి అలవాటు చేసి మన దేశ యువతను ఖరాబ్ చేసే విష ప్రసాదాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. రెండోది మూడోది వచ్చేసి మనం యూనిటీ లేకపోతే ఇవన్నీ ఎన్నో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అందరము ఏకతాటిపై రావాలి. అందరం కూడా మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన సంస్కృతి కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం, మన యువకుల కోసం, యువతుల కోసం, మన అమ్మాయిల కోసం, మన ఆడపడుచుల కోసం అందరం కూడా సమయం ఇవ్వాలి. ఏం జరుగుతుంది మన ఏరియాకి సంబంధించి, కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వస్తున్నారు, మత మార్పులు ఏం జరుగుతున్నాయి, మత మార్పులు మొక్క చెప్పి పైసలాస చూపించి మత మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ అడ్డుకోవాలి. అడ్డుకునే బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా సంఘటితమై ఈ యొక్క శక్తిని ప్రదర్శన చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్. Aditya.